తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ప్రవేశపెట్టిన పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. రామ్నగర్ డివిజన్ శ్రీరామ్నగర్లో బస్తీలోని కమిటీల హాల్లో ఉచిత కంటి వైద్యం శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమ రూపల వసంత దయానంద్, అదేవిధంగా మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ రాజశ్రీ వివేక్, రామంతపూర్ మెడికేర్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే శిబిరాన్ని ప్రారంభించారు. బీఆర్ఎస్ పాలనలో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీ పథకాలతో పాటు చెప్పని అనేక పథకాలను కూడా అమలు చేశారని ఆయన చెప్పారు. అందులో కంటి వెలుగు లాంటి పథకం దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిందని అన్నారు. శిబిరాన్ని నిర్వహించిన నిర్వాహకులకు అభినందించారు. డాక్టర్ ప్రసన్న కుమార్, డాక్టర్ ప్రశాంత్ ఆధ్వర్యంలో 100కు పైగా రోగులకు కంటి పరీక్షలు నిర్వహించి కళ్ళజోళ్లను పంపిణీ చేశారు. మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. సోదరులారా, ఈనాడు మరి కుటుంబ సోదరులు, కుల బాంధవులు అందరూ ఇక్కడ ఉన్నారు. మరి ఇంతకుముందే సాయి కుమార్ గారు చెప్పడం జరిగింది, మన వాళ్ళందరూ అన్ని రంగాల్లో పైకి రావాలని నేనే కోరుకుంటున్నాను. మరి ఎక్కడ చూసినా కానీ మన కులస్తులు రాజకీయంగా పైకి రావడానికి ప్రయత్నాలు చేయండి. మీరు ఎక్కడ మీకు మన వాళ్ళు ఒక 100-200 మంది కుటుంబం ఉన్న కాడ మీరు డెఫినెట్గా మీరు ఏదో పొలిటికల్ పార్టీలో జాయిన్ అయ్యి సామాజిక సేవ చేయడానికి ప్రతి ఒక్కరికి వాళ్ళకు సేవలు చేస్తూ అక్కడ స్థానికంగా ఉన్న సమస్యలు పరిష్కారం చేస్తూ మీరు కూడా రాజకీయంగా ఎదిగే ప్రయత్నాలు చేయడం కోరుకుంటున్నాను. మేము కూడా ఎప్పటికీ మీ గురించి సహకరిస్తూ ఉంటాము. మీకు ఎలాంటి అవసరాలు ఉన్నా కానీ, ఎలాంటి ప్రభుత్వ పరంగా ఏం అవసరం ఉన్నా కానీ నా దగ్గరకు వచ్చినట్టయితే మీకు ఆ సమస్య పరిష్కారం చేయడానికి ప్రయత్నాలు చేస్తాను. మీ సమస్య కూడా నేను పోరాడి మీకు సహకరించే విధంగా పనిచేయని తెలపరుస్తున్నాను. మరి ఈనాడు మన కుల బాంధవులు చాలా పెద్ద ఎత్తున మరి డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చినందుకు వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, రానున్న రోజులు తొందరనే పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి, మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉన్నాయి, మున్సిపల్ కార్పొరేషన్, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రజల్లో యాక్టివ్గా తిరుగుతూ మీరు కూడా రాజకీయంగా పైకి వచ్చే విధంగా కష్టపడాలని కోరుకుంటూ మీకు ఎప్పటికీ